take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. కయాదు లోహర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. 2021లో కన్నడ చిత్రం ముగిల్పేట అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె వివిధ భాషల్లో సినిమాలో నటించి క్రేజ్ ను సొంతం చేసుకుంది. మలయాళంలో పాఠన్ పదం నుట్టండు అనే సినిమా చేసింది. ఇది 2022 సెప్టెంబర్ 8న విడుదలై ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. డ్రాగన్ సినిమా విజయం తర్వాత కయాదు లోహర్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం తమిళంలో ఇదియం మురళి అనే చిత్రంలో అథర్వతో కలిసి నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ హీరో సింబుతో STR49 అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఎవరంటే డ్రాగన్ కు లభించిన ఆదరణ అద్భుతంగా ఉంది. దర్శకులు నిర్మాతలు ఇప్పుడు నాలోని సామర్థ్యాన్ని ప్రతిభను చూస్తున్నారు. డ్రాగన్ రాకముందు కయాదు లోహర్ ఎవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలో నా పాత్రను ఇష్టపడతారు. ఇప్పటికీ నన్ను కయాదు లోహర్ గానే గుర్తిస్తారు. ఇది సాధించడం చాలా కష్టం. నేను ఎప్పుడు కలలు కనే ప్రాజెక్టులు నాకు లభిస్తున్నాయి కాబట్టి ఈ ప్రేమను పొందడం నా అదృష్టమని కయాదు లోహర్ చెప్పుకొచ్చింది.